హాయ్ గైస్, వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటి అంటే ఏపీఐస్. సో ఏపీఐస్ ఏంట్రా బాబు? మనం ఏ కోర్స్ నేర్చుకున్నా, ఐదర్ మనం జావా నేర్చుకున్నా కానీ, పైథాన్ నేర్చుకున్నా కానీ, ఫుల్ స్టాక్స్ నేర్చుకున్నా కానీ, జావా స్క్రిప్ట్ ఫుల్ స్టాక్ కానీ, డాట్ నెట్ ఫుల్ స్టాక్ అంటారు. సో ఏ ఫుల్ స్టాక్స్ నేర్చుకున్నా మా కోర్స్లో ఏపీఐస్ నేర్పిస్తాము, ఏపీఐస్ రెస్ట్ ఏపీఐస్ నేర్పిస్తాము. లైక్ డిఫరెంట్, ఈ పదం అనేది చాలా ఫ్రీక్వెంట్ గా వినిపిస్తుంటది కదా. సో యాక్చువల్లీ అసలు ఏపీఐ అంటే ఏంటి? ఈవెన్ ఒక నాన్ ఐటీ స్టూడెంట్ కూడా ఈ వీడియో చూసాక డెఫినెట్ గా ఏపీఐ అంటే ఏంటో వాడికి అర్థమవుతుంది. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, సో ఫస్ట్ మీరు ఏపీఐ గురించి సెర్చ్ చేసే ఉంటారు, వికీపీడియాలోకి వెళ్ళి ఉంటారు, గూగుల్లోకి వెళ్ళి ఉంటారు, అదేదో ఒక డెఫినేషన్ లాగా ఇచ్చి ఉంటుంది. సో డెఫినెట్ గా మీకు అది అర్థమై ఉండదు కదా. సో ఆ డెఫినేషన్స్ అన్ని వదిలేసి జస్ట్ మనము సింపుల్ 2 చాప్టర్స్ లో ఏపీఐ అంటే ఏందో నేర్చుకుందాం. నేను జస్ట్ 2 చాప్టర్స్ నేర్పిస్తాను మీకు. చాప్టర్ 1 ఏంటి అంటే హౌ టు టాక్, ఎలా మాట్లాడాలి అవతలోళ్ళతో. చాప్టర్ 2 ఏంటి అంటే మనం బద్ధకాన్ని ఎట్లా చూపించుకోవాలి. నవ్వకండి, ఎందుకంటే ఇది జనరలైజ్డ్ చేసి చెప్పనీకి, సో దట్ మీకు అర్థం కానీ చెప్తున్నాను. అలా అని మీరు నిజంగా లైక్ లేజినెస్ చూపియాలి, లైక్ మాట్లాడాలి అని కాదు. ఓకే, సో దట్ సినారియోస్ మీకు అర్థమవుతాయని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు టాక్, ఎలా మాట్లాడాలి అనేది. ఇప్పుడు మీరు మన యూట్యూబే తీసుకోండి. మన యూట్యూబ్ ఛానల్లో మీరు ఈ వీడియో చూస్తున్నారు, కరెక్ట్? సో ఈ వీడియో చూస్తున్నప్పుడు మన ఎఫ్ఎల్ఎం ఎఫ్ఎల్ఎం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు కదా. సో ఇది ఏ ఏ లాంగ్వేజ్లో చెప్తున్నాం మనం? తెలుగు, రైట్? ఇప్పుడు అలాగే ఎఫ్ఎల్ఎం తెలుగు ఛానల్ ఉన్నట్టు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి కదా. కొన్ని ఇంగ్లీష్లో ఉండొచ్చు, కొన్ని హిందీలో ఉండొచ్చు. సో అవన్నీ అన్ని పీపుల్స్కి అర్థం కాదు. సో నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా అనేది హిందీ అని పెట్టుకుంటారు. ఎందుకంటే ఎక్కువ మంది పీపుల్ ఏదైతే మాట్లాడుతున్నారో అది మన నేషనల్ లాంగ్వేజ్ అవుతుంది కదా. సో అలాగే మన ఇప్పుడు లాంగ్వేజెస్ కూడా ఉంటాయి. ఆ లాంగ్వేజెస్ ఏంటి? సపోజ్ ఈ మన యూట్యూబే ఉంది, దీని యొక్క బ్యాక్ ఎండ్ లో మనకు పైథాన్ ఉంది అనుకుందాం. పైథాన్ లాంగ్వేజ్ తో బిల్డ్ చేశారు. అలాగే ఫ్రంట్ ఎండ్ లో మనకి జావా స్క్రిప్ట్ తో బిల్డ్ చేశారు. సో ఈ పైథాన్ జావా స్క్రిప్ట్ తోటి ఎలా మాట్లాడుతుంది? ఎందుకంటే దీనికి జావా స్క్రిప్ట్ రాదు, దీనికి పైథాన్ రాదు. మరి ఇప్పుడు ఇలా ఎలా మాట్లాడుకోవాలి అలాంటప్పుడు? సో ఈ ఇలాంటప్పుడే మనకి ఏపీఐస్ అనేటివి పిక్చర్లోకి వస్తాయి. ఓకే, సో ఫస్ట్ ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి, హౌ టు టాక్ అంటే లాంగ్వేజెస్ ఎలా మాట్లాడతాయి అని. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఏంటి అంటే మన బద్ధకాన్ని ఎక్స్ప్రెస్ చేసుకోవడం. సారీ, యాక్చువల్లీ చెప్పాలంటే లేజినెస్ చూపించుకోవడం. అంటే ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఆ, ఇది ఇలా, ఇది ఒక ఫీచర్ అనే చెప్పాలి యాక్చువల్గా. అదేంటి అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఆ, ఏదన్నా ఒక వెబ్సైట్ తీసుకుందాం. సపోజ్ మీరు స్విగ్గీ ఆర్ జొమాటో లాంటి అప్లికేషన్స్కి లాగిన్ అవుతున్నారు. అప్పుడు స్విగ్గీ జొమాటో ఫస్ట్ మీరు ఎంటర్ అయ్యేటప్పుడు మీకు అక్కడ లాగిన్ విత్ గూగుల్, లాగిన్ విత్ ఫేస్బుక్, లాగిన్ విత్ ట్విట్టర్ ఇలాంటి ఆప్షన్స్ ఇస్తుంది కదా. ఇవి ఎందుకు ఇస్తాయి? ఓకే, మీకు ఇంకొక ఎగ్జాంపుల్తో చెప్పాలి అంటే ఇప్పుడు సపోజ్ మనకి వెదర్ అప్లికేషన్ అనేది ఉంటుంది. ఓకే, ఈ వెదర్ అప్లికేషన్కి మీకు వెదర్ డేటా కావాలి. ఆ వెదర్ డేటాని మీరు ఎక్కడి నుంచి తెస్తారు? మీ ప్రాజెక్ట్లోకి మీరు ఏం చేయాలి? జస్ట్ మీరు శాటిలైట్ నుంచి డేటాని తీసుకురావాలి. ఆ శాటిలైట్ మీకు ఎవరిస్తారు? మీరు జస్ట్ ఏం చేయాలంటే ఎలాన్ మస్క్ దగ్గరికి వెళ్ళిపోయి, ఎలాన్ మస్క్ భయ్యా నాకు ఇప్పుడు శాటిలైట్ నుంచి డాటా కావాలి కాబట్టి నాకు ఒక శాటిలైట్ ఇవ్వండి అని అడుగుతారా? కాదు కదా. సో మీరేం చేస్తారు? మీరు ఒక థర్డ్ పార్టీని అప్రోచ్ అవుతారు. ఒక థర్డ్ పార్టీస్ని అప్రోచ్ అయ్యి వాళ్ళు ఎవరైతే శాటిలైట్స్ నుంచి డేటా కలెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఆల్రెడీ అదే బిజినెస్. లైక్ వాళ్ళు శాటిలైట్స్ నుంచి డేటా కలెక్ట్ చేయడమే వాళ్ళ డ్యూటీ. సో వాళ్ళు కొంత మనీకి, లేదంటే కొంత కొన్ని ఫ్రీ ఐపీఎస్ కూడా ఉంటాయి, కొంత మనీ కూడా ఉంటాయి. సో ఆ డేటాని మీకు ఇస్తారు, అంతే కదా. సో అలానే ఇప్పుడు ఈ గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్ లాగిన్ ఇవి అడిగినప్పుడు ఏదైనా ఒక అప్లికేషన్లో మీరు లాగిన్ అయ్యేటప్పుడు కూడా మొత్తం లాగిన్ ప్రాసెస్ మీరు చేయకుండా కొన్ని అప్లికేషన్స్ ఏముంటాయి,
ఓకే గూగుల్ నేను నిన్ను ట్రస్ట్ చేస్తాను, ఓకే ఫేస్బుక్ నేను నిన్ను ట్రస్ట్ చేస్తాను. మీకు ఆల్రెడీ లాగిన్ సిస్టమ్ అనేది మీకు బిల్డ్ అయి ఉంది కాబట్టి మీరు నేను మీ గూగుల్ తోటి ఈ అప్లికేషన్కి లాగిన్ అయిపోతాను. మీకు దానికి కావాల్సిన పాస్వర్డ్ లైక్ ఒక ఓటీపీ కానివ్వండి, లేదంటే ఒక వెరిఫికేషన్ది ఈమెయిల్ అయినా నాకు సెండ్ చేస్తే నాకు ఓకే చాలు. ఇంత సింప్లిఫైడ్ వేలో మనం లాగిన్ సిస్టమ్స్ని బిల్డ్ చేసేస్తున్నాం. సో ఇది కూడా థర్డ్ పార్టీస్ వల్లనే మనకు పాసిబుల్ అయింది. కరెక్ట్. సో ఇక్కడ మనకి ఏపీఐస్ అంటే ఏంటి అంటే, సి ఫస్ట్ వచ్చేసి మనకి టాకింగ్ విత్ అదర్ లాంగ్వేజెస్. ఇంకొకటి వచ్చేసి డేటా మనం ఎలా మేనేజ్ చేస్తున్నాం అనేది. అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి జావా అవ్వనివ్వండి, పైథాన్ అవ్వనివ్వండి, జావా స్క్రిప్ట్ అవ్వనివ్వండి, .NET అవ్వనివ్వండి, ఏ లాంగ్వేజ్ అయినా ఇంకో లాంగ్వేజ్ తోటి మనకి ఇంకొక అప్లికేషన్స్ తోటి మాట్లాడేటప్పుడు ఒక డేటా అనేది ఫార్మాట్గా మనం పంపించాలి. ఇప్పుడు నా నుండి ఇప్పుడు నువ్వు యూట్యూబ్లో ఒక కమెంట్ పెడతావు, ఎలాగో నువ్వు ఈ వీడియో చూస్తూ కమెంట్ పెట్టేస్తారు, ఈ వీడియో చూస్తూ మీరు లైక్ బటన్ నొక్కేస్తారు. ఆ లైక్ బటన్ నేను కొట్టింది నాకు బ్యాక్ ఎండ్లోకి పోయి మళ్ళీ నాకు ఫ్రంట్ ఎండ్లో రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే అక్కడ ఏదన్నా కమ్యూనికేషన్ ఉంటేనే కదా. నాకు ఇన్ని లైక్స్, 442 లైక్స్, 300 లైక్స్ వచ్చిందని నాకు ఎలా తెలుస్తుంది? సో బ్యాక్ ఎండ్కి వెళ్ళి మళ్ళీ ఆ డేటా అనేది ఫ్రంట్ ఎండ్కి వచ్చినప్పుడే నాకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో ఆ యొక్క కమ్యూనికేషన్ కోసం ఈ ఏపీఐస్ అనేటివి ఉంటాయి. ఓకే. అలాగే ఆ డేటాని ఎలా సెంట్రలైజ్ చేసుకొని సెండ్ చేయడం అనేది కూడా ఏపీఐని చూసుకుంటుంది. ఇంకొక సింపుల్ లాస్ట్ ఫైనల్ ఎగ్జాంపుల్ చెప్పేయమంటారా? ఈ ఎగ్జాంపుల్ తోటి మీకు క్లియర్ అయిపోతుంది. ఓకే. మీకు జొమాటో అనేది తెలుసు, ఓకే స్విగ్గీ అనేది తెలుసు, ఓకే మీకు ఇందులో నుండి ఏదో సమ్ ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు. కొంచెం మీరు మార్నింగ్ ఒక దోశ అనుకుందాం, మధ్యాహ్నం మీరు మీల్స్ అనుకుందాం, ఈవినింగ్ మీరు సమోసా తెచ్చుకుందాం అనుకుంటున్నారు. ఇవన్నీ మీరు పార్టీ చేసుకుంటున్నారు, ఇవన్నీ మీకు ఇప్పుడే కావాలి. సో మీరేం చేస్తారు? ఆ జొమాటో అప్లికేషన్కి వెళ్ళి నాకు దోశ, మీల్స్, సమోసా ఇదంతా ఆర్డర్ పెట్టేసి మీరు జస్ట్ ఇంట్లో జస్ట్ కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటే ఆ స్విగ్గీ బాయ్ వచ్చేసి ఇదంతా మీకు డెలివరీ ఇచ్చేసి వచ్చేస్తాడు రెస్టారెంట్ నుండి. అంతేనా? ఇది రెస్టారెంట్. సో ఇక్కడ దోశ చేసేవాడు ఒక్కడు, మీల్స్ చేసేవాడు ఒక్కోడు, సమోసా చేసేవాడు ఒక్కోడు. ఒక్కోడే ఒక షెఫ్ ఒక్కోడే 3 స్పెషలైజేషన్స్ ఉన్నాయి కదా వాడికి. ఒక్కోడు స్వీట్స్ మంచిగా చేస్తాడు, ఒక్కడు సమోసా మంచిగా చేస్తాడు, ఒక్కడు భోజనం మంచిగా చేస్తాడు, ఒక్కడు టిఫిన్స్ మంచిగా చేస్తాడు. కానీ అదంతా హెడ్ఏక్ మీరు పెట్టుకుంటున్నారా? మీరు ఇంట్లో జస్ట్ కాలు మీద కాలేసుకొని కూర్చుంటే ఆ జొమాటో డెలివరీ బాయ్ రెస్టారెంట్కి పోయి ఫుడ్ ప్యాక్ చేసుకొని మొత్తం మీకు 10 minutes లో డెలివర్ చేస్తున్నాడు. ఆ బ్లింకిట్ అయితే ఇంకా ఇంకా తొందరగా. సో ఇలాంటి అప్లికేషన్స్ ఇంత తొందరగా తెస్తున్నాయి. సేమ్ అలాగే మీరు ఇప్పుడు నాకు ఈ డేటా కావాలి, లైక్ వాట్ ఈస్ వెదర్ హౌ టు గెట్ ద వెదర్ అప్లికేషన్ డేటా అని సపోజ్ మీరు ఏదో లింక్ తీసుకున్నారు. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్లో మీకు మళ్ళీ డేటా వచ్చేస్తుంది ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో. కొన్నిసార్లు మనం జేసన్ ఫార్మాట్ అంటాం. సో ఇలా డిఫరెంట్ ఫార్మాట్స్లో మనకి ఆ డాటా విత్ డిఫరెంట్ అప్లికేషన్స్తో మాట్లాడి మనకి రిజల్ట్స్ అనేటివి వస్తున్నాయి కాబట్టి ఇది మనకి ఏపీఐస్ అంటాము. ఓకే. సో ఈ వీడియో తోటి మీకు ఏపీఐ కాన్సెప్ట్ మీద క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ సచ్ టైప్ ఆఫ్ కంటెంట్ మీరు మన ఎఫ్ఎల్ఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హిట్ ద లైక్ బటన్. థ్యాంక్ యూ.